మే 8 ప్రపంచ థాలసీమియా దినోత్సవం. థాలసీమియా దినోత్సవం ముఖ్యోద్దేశం ఈ వ్యాధి గురించిన అవగాహన ప్రజలలో కల్పించటం, అలాగే ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల ఆవేదనని, ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఆ పిల్లల ఆరోగ్యం గురించి పడే తపనను, బాధలను తెలియచేయటం, తద్వారా మనం వారికి ఏ విధంగా సహాయపడగలమో వివరించటం. థాలసీమియా చిన్నారుల రక్తంలోని హిమోగ్లోబిన్ లో లోపభూయిష్ట జన్యువు వలన పుడుతున్నారు. థాలసీమియా 2 రకాలు. ఒకటి థాలసీమియా మైనర్, రెండవది థాలసీమియా మేజర్. థాలసీమియా మైనర్ అనేది కేవలం లోపభూయిష్ట జన్యువు యొక్క క్యారియర్లు మాత్రమే. వీరిలో జబ్బు లక్షణాలు ఉండవు. వీరు ఇతర ఆరోగ్యవంతుల వలనే పూర్తి జీవితకాలం జీవిస్తారు. మన దేశంలో 10 కోట్ల మంది థాలసీమియా మైనర్స్ ఉన్నారు. వీరి సంఖ్య మన జనాభాలో ప్రతి 8 మందికి 1 చొప్పున ఉన్నారు. థాలసీమియా మేజర్ ఇది జబ్బు లక్షణం. వీరి జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరములు మాత్రమే. థాలసీమియా మేజర్లు 2 రకాలు. మొదటిది ఆల్ఫా థాలసీమియా మేజర్, రెండవది బీటా థాలసీమియా మేజర్. ఈ థాలసీమియా మేజర్లు ఎలా పుడుతున్నారంటే, 2 థాలసీమియా మైనర్లు పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టబోయే బిడ్డలలో 25% మంది థాలసీమియా మేజర్లు, 50% మంది థాలసీమియా మైనర్లు, 25% మంది ఆరోగ్యవంతులు. రక్తంలోని హిమోగ్లోబిన్ లో 2 జతల ప్రోటీన్ చైన్స్ ఉంటాయి. 2 ఆల్ఫా చైన్స్, 2 బీటా చైన్స్ ఉంటాయి. థాలసీమియా మైనర్ తల్లిదండ్రుల నుంచి లోపభూయిష్ట ఆల్ఫా ప్రోటీన్ తండ్రి నుంచి 1, తల్లి నుంచి 1 బిడ్డకు సంక్రమించినప్పుడు హిమోగ్లోబిన్ లోని ఆల్ఫా ప్రోటీన్ చైన్ లోపభూయిష్టం అవుతుంది. అప్పుడు ఆ బిడ్డ ఆల్ఫా థాలసీమియా మేజర్ గా పుడతాడు. కానీ ఆల్ఫా థాలసీమియా మేజర్లు మనకు కనిపించరు. ఎందుకంటే వాళ్ళు తల్లి గర్భంలో గర్భస్థ శిశువుగా ఉండగానే లేదా పుట్టిన వెంటనే చనిపోవడం జరుగుతుంది. ఇకపోతే బీటా థాలసీమియా మేజర్. ఇక్కడ థాలసీమియా మైనర్ తల్లి నుంచి 1 బీటా లోపభూయిష్ట ప్రోటీన్, అలాగే తండ్రి నుంచి 1 బీటా లోపభూయిష్ట ప్రోటీన్ బిడ్డ యొక్క హిమోగ్లోబిన్ లో బీటా ప్రోటీన్ చైన్ ని లోపభూయిష్టం చేసినప్పుడు బీటా థాలసీమియా మేజర్లు పుడుతున్నారు. మనకు కనిపించే థాలసీమియా మేజర్లు వీరే. వీరు వ్యాధిగ్రస్తులు. వీరి జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. వీరిలో హిమోగ్లోబిన్ లోపభూయిష్టం కావటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోవటం జరుగుతుంది. అందువల్ల వీరికి ప్రతి 3 వారాలకొక్కసారి రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించినా వీరి జీవితకాలం పొడిగించలేము. మన దేశంలో ప్రతి సంవత్సరం 10,000 మంది బీటా థాలసీమియా మేజర్ చిన్నారులు పుడుతున్నారు. వీరిలో 90% మంది చనిపోవడం జరుగుతున్నది. దీనికి కారణం సకాలంలో రక్తం అందక సరి అయిన వైద్య సహాయం లేకపోవటం వలన తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి చిన్నారులు 500 మంది ఉన్నారు. ఈ చిన్నారులు ఆదుకోవలసిన అవసరం మనందరిది. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ ఇటువంటి 45 మంది చిన్నారులకు ప్రతి 3 వారాలకొక్కసారి ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నది. పోయిన సంవత్సరం సుమారు 300 యూనిట్ల రక్తాన్ని ఈ చిన్నారులకు ఉచితంగా ఇవ్వటం జరిగినది. స్వచ్ఛంద రక్తదాతలారా, మానవత్వం మూర్తి భవించిన దయాశాలులారా, పెద్ద మనసు చేసుకుని 1 క్షణం ఈ చిన్నారుల గురించి ఆలోచించండి. 1 అడుగు అమ్మఒడిలో 1 అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ మృత్యువు కరాల కరవాలానికి బలి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారు ఈ థాలసీమియా చిన్నారు. వీరికి మీ రక్తదానం ఎంతైనా అవసరం. మీ రక్తం ఈ పిల్లల పాలిటి సంజీవని అని మరువద్దు. మీరు రక్తదానం చెయ్యాలంటే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడని మరువద్దు. ఎందుకంటే ఈ థాలసీమియా చిన్నారులను హక్కున చేర్చుకుని అమ్మలాగా ఆదరిస్తున్న బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థలలో తలమానికమైనది. 150 సంవత్సరాల చరిత్ర కలిగి 150 దేశాలలో విస్తరించిన స్వచ్ఛంద సంస్థ.
హెన్రీ డ్యునాంట్ అనే మహనీయుని ఆశయాలకు అనుగుణంగా మదర్ తెరీసా ప్రేమ స్వరూపానికి ప్రతిరూపముగా నిలిచి సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్. స్వచ్ఛంద సంస్థలలోని కోహినూర్ డైమండ్ లాంటి స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్. స్వచ్ఛంద రక్తదాతలారా, మీ సహాయం రెడ్ క్రాస్ కి ఎంతైనా అవసరం. ఎందుకంటే తలసీమియా చిన్నారులు రెడ్ క్రాస్ పై ఆధారపడి ఉన్నారు. సుమారు 45 మంది తలసీమియా చిన్నారులకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ ప్రతి 3 వారాలకొక్కసారి రక్తాన్ని ఉచితంగా ఇస్తున్నది. మే 8 తలసీమియా దినోత్సవం పురస్కరించుకొని స్వచ్ఛంద రక్తదాతలు ఎవరైనా రక్తదానం చెయ్యాలంటే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ని స్వయంగా గాని లేదా ఫోన్ ద్వారా సంప్రదించగలరు. మా అడ్రస్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా, జిఎస్ రాజు రోడ్, గాంధీనగర్, విజయవాడ. మా ఫోన్ నంబర్ 08066464002. మొబైల్ నంబర్ 9912031418. మరొక్కసారి మీ అందరికీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.